తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. రేపు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. తుది విడతలో భాగంగా రేపు 3752 సర్పంచ్ స్థానాలు, 28410 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పలు పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. ఇక మూడో విడత ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే సిబ్బందిని ఎక్కడికక్కడ సిద్ధం చేసిన ఎన్నికల సంఘం అధికారులు ఇవాళ మండల కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయనున్నారు. పల్లెల్లో మూడో విడత పంచాయతీ పోరు ఆఖరి దశ పోరుకు సర్వం సిద్ధమవుతోంది. రేపు ఉదయం నుంచి పోలింగ్ జరగబోతోంది. 7 గంటల నుంచి ఇప్పటికే సామాగ్రి అంతా కూడా సంబంధిత కేంద్రాలకు తరలించడం కూడా స్టార్ట్ చేశారు అధికారులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, మండల కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు అధికారులు. రేపు తుది విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో చివరి దశకు చేరుకున్నాయి పంచాయతీ ఎన్నికల పోరు. అయితే ముఖ్యంగా రేపు తుది విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరగనుంది. అయితే 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభిస్తారు. అయితే సాయంత్రం లోపు రిజల్ట్స్ వెలువడే అవకాశం కూడా ఉంది. సో మొత్తానికి తుది విడతలో 12640 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, సునీల్, రేపు మూడో దఫా ఎన్నికలకు సంబంధించి మొత్తం సర్వం సిద్ధమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా నిమగ్నమైంది. రెండో దఫాను పూర్తి చేసిన ఎన్నికల సంఘం మూడో దఫా పైన దృష్టి సారించింది. రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరగనున్నది. అదే తర్వాత 2 గంటల నుంచి ఇక ఫలితాల కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత ఉప సర్పంచుల ఎన్నిక ఉంటుంది. అయితే రేపు మూడో విడతలో భాగంగా దాదాపు 182 మండలాల్లో 3752 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 28410 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి గట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ఈ మూడో దశకు సంబంధించి మొత్తం 4159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇందులో 11 మంది సర్పంచ్ పదవులకు అక్కడ నామినేషన్లే దాఖలు కాలేదు. అదేవిధంగా 394 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇకపోతే 3752 సర్పంచ్ పదవులకు రేపు పోలింగ్ జరగబోతోంది. ఇక దీనికోసం ఈ సర్పంచ్ పదవుల కోసం ఈ 3752 పదవుల కోసం 12652 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక మూడో దఫలో మొత్తానికి 7908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 28410 వార్డులకు రేపు పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి 75725 మంది పోటీ పడుతున్నారు. మొత్తంగా 36483 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇక కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం చేసింది. అదేవిధంగా ఫలితాల ప్రకటన, ఆ తర్వాత ఉప సర్పంచుల ఎన్నికలు, దీనికోసము కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. దీంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టిని సారించింది ఎన్నికల సంఘం. మరొక వైపు మూడో దఫాను కంప్లీట్ అయిన తర్వాత అంటే 18వ తేదీ 10 గంటల తర్వాత ఎన్నికల కోడ్కు సంబంధించి కోడ్ ముగిసిపోతుందని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతుంది. ఇక 20వ తేదీన సర్పంచులందరికి సంబంధించి వారి అందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సర్పంచులు, వార్డు మెంబర్లు. దానికి సంబంధించిన ఏర్పాట్లకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు దానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడించింది. చారి, అయితే మొదటి 2 దశల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను చూసాము. కొన్ని సమస్యాత్మక ఘటనలు కూడా జరిగాయి. కొన్ని ఉద్రిక్త సన్నివేశాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ఈసారి అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంది ఎన్నికల సంఘం అధికారులు? అసలు ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు? ఇప్పటికే ఈ రెండో దఫా మొత్తంగా 182 మూడో దఫాలో 182 మండలాల్లో చాలా అంటే దాదాపు 54 మండలాల్లో ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్టుగా గుర్తించారు. వీటన్నిటికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అండ్ మొదటిది రెండవ దఫా పోలింగ్ సందర్భంగా ఏర్పడ్డ సమస్యలను ఇక పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీస్ శాఖను కూడా ఆదేశించింది. ఓకే చారి.